ఈరోజు గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారి యొక్క కోర్టుకి హాజరవ్వాల్సిందిగా సమాచారం వచ్చింది. దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, నిన్న ప్రజా దర్బార్ సోమవారం నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే జేసీ గారు దాని మీద స్పందించి దానికి సంబంధించిన తహసీల్దార్ గారిని, గ్రామ సెక్రటరీని, పిఆర్ఓ గారిని, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా విత్ రికార్డ్ రమ్మని పిలవడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏంటంటే, డెల్టా ప్రాంతంలో ఈ సెప్టిక్ ల్యాబొరేటరీస్ అవుట్లెట్ పట్టుకొచ్చి పంట కాలువల్లో, మురుగు కాలువల్లో పోయటం వల్ల మంచినీళ్ళ చెరువులు ఒక పక్క రేయిల్ చెరువులు, చేపల చెరువుల వల్ల కలుషితం అవుతామే కాకుండా కేవలం స్వార్థం కోసం ఎక్కడ పోయాలో తెలియక దాని మీద ప్రభుత్వానికి సరైన అజమాయిషీ లేక ఈ పంట కాలంలో, మురుగు కాలంలో, గ్రామాల్లో పోయటం వల్ల విపరీతమైన అనారోగ్య పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. బయట మలమూత్రాలు విసర్జించడం వల్ల ప్రజారోగ్యం పోతుందని ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ స్వచ్ఛ భారత్ నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ డెల్టా ప్రాంతంలో ఎక్కడా ఖాళీ ప్రాంతం కానీ ఇంచు కూడా లేదు. కాబట్టి దానికి ప్రభుత్వ పర్యవేక్షణగా అసలు ఎక్కడ పోయాలి? అది పూర్వం అయితే చాలా తక్కువ మంది ఇళ్లలో సెప్టిక్ ల్యాబొరేటరీ ఉండేది. ఇవాళ ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రతి ఇంట్లో కూడా సెప్టిక్ ల్యాబొరేటరీ ఉండటం జరుగుతుంది. అది 5 వరలు 6 వరలు పెట్టుకోవటం వల్ల చాలా ఇమ్మీడియట్గా ముండిపోతాం. దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో, గ్రామాల్లో పట్టుకొచ్చి పోయటం జరుగుతుంది. ప్రత్యేకించి నా గ్రామంలో, కొప్పనపూడి గ్రామంలో 2 వెహికల్స్ ఉన్నాయి. ఆ 2 వెహికల్స్ వాళ్ళ సొంత పొలాల్లో అని చెప్పి వాళ్ళ పొలాల్లోనే పోసుకోవడం జరుగుతుంది. కాపురాలు ఉండే దళానికి 400 మీటర్లు, మంచినీళ్ళ చెరువుకు 400 మీటర్లు దూరంలో ఈ పోయటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు చూసి దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు. అయినప్పటికీ ఏదో ఎఫ్ఐఆర్ కట్టి మొక్కుపుడిగా కలిసి అక్కడ పెట్టారు. మరి అదేవిధంగా ఇవాళ ఆ సమస్యని ప్రజా సమస్యగా టేకప్ చేసి దాని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నా. రెండో సమస్య, మరి స్వర్గీయ సర్రాజు గారి టైంలో నేను జడ్పీటీసీగా ఉండగా 74 ఎకరాలు కుప్పనపూడి గ్రామంలో హౌస్ సైట్స్ తీసుకోవడం జరిగింది. మరి మైనర్ పంచాయతీ అయినప్పటికీ ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో ఉండే రాజకీయ నాయకులు మరి ప్రజలను మోసం చేసి 1 సెంటే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా మైనర్ పంచాయతీలో సెంటున్నర ఇస్తే ప్రత్యేకించి కుప్పనపూడి మైనర్ పంచాయతీలో మాత్రమే సెంటు ఇవ్వటం జరిగింది. అది మేము ఆ రోజున అధికారంగా ఎంతమందికి మొరపెట్టుకున్నా మరి వాళ్ళ రాజ్యంలో మా గోడు వినే పరిస్థితి లేదు.